బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న అంశం మంత్రి కొండా సురేఖ వివాదం. కొండా సురేఖ ఫ్యామిలీ పైన డెఫినెట్ గా చర్యలు ఉంటాయనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. కఠిన చర్యలు తీసుకోవాలని మల్లు రవి కూడా అధిష్టానానికి ఒక లేఖని ఒక సిఫార్సు చేశారు. అయితే కొండా సురేఖ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే చర్యలు తప్పవు అంటున్నారు, చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బెంగళూరులో ఏఐసిసి చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. రాత్రి 40 నిమిషాల పాటుగా అటు ఖర్గే అండ్ బట్టీల భేటీ కొనసాగింది. ఖర్గేకి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పారు బట్టి విక్రమార్క. ఎమ్మెల్యేలందరూ ఏకతాటిపైకి వచ్చారన్నారు బట్టి విక్రమార్క. కొండా ఇప్పటికే పార్టీకి నష్టం చేశారని ఖర్గేకి వివరించారు. ఇక కొండా సురేఖపై క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ను చూశారన్నారు ఖర్గే. త్వరలో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, మహేష్ కుమార్ కూడా వెళ్ళబోతున్నారు. ఏ క్షణమైన కొండా సురేఖ పైన వేటు వేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన ఖర్గే సీరియస్ అయ్యారు. ఇలాగైతే అందరిపైన చర్యలు తప్పవని ఖర్గే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఖర్గేతో బట్టి 40 నిమిషాల పాటుగా ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. అయితే కొండా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిల పైన అండ్ మెగారెడ్డి ఇష్యూల పైన ఆరా తీశారు ఖర్గే. పార్టీని కించపరిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదంటున్నారు ఖర్గే. సురేఖని మంత్రి పదవి నుంచి తొలగించడం, చిన్నారెడ్డిని కూడా క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన సిఫార్సు మేరకి అండ్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ నుంచి పదవి నుంచి తప్పించడం వంటి ప్లాన్లు డైరెక్ట్గా ఖర్గే నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఖర్గే ఏం చెప్పారన్న దానిపైన తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సింగరేణి గనుల పరిశీలన కోసం బెంగళూరు వెళ్లారని చెప్పి బట్టి విక్రమార్క అంటున్నారు. సో మంత్రి కొండా సురేఖ వివాదంలో ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. సో ఖర్గేని సాయంత్రం బెంగళూరులో బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటుగా ఈ భేటీ కొనసాగింది. కొండా సురేఖని ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి సిఫార్సు చేసినటువంటి ఈ క్రమశిక్షణ కమిటీ యొక్క సిఫార్సు లేఖ నా దాకా వచ్చిందని ఖర్గే చెప్పడం. ఎలాగైనా సరే ఎమ్మెల్యేలంతా ఏకతాటికి వచ్చారు. ఎమ్మెల్యేల నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉండాల్సిందే. ఎమ్మెల్యేలంతా కొండా సురేఖను విభేదిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారని చెప్పి బట్టి చెప్పడంతో అటు ఖర్గే కూడా యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఢిల్లీకి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అండ్ మహేష్ కుమార్ కూడా వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సో బట్టి విక్రమార్క ఖర్గేల భేటీ ఎలా చూడాలి? నిన్న ఉదయాన్నే అంటే నిన్న రోజంతా కూడా రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి బట్టితో భేటీ అయ్యారు. సాయంత్రానికి బట్టి వెళ్ళి ఖర్గేతో భేటీ అయ్యారు. సో ఖర్గేతో భేటీ ఇది వీళ్ళని కాంప్రమైజ్ చేయడం కోసమా, లేదు వీళ్ళు మన వాళ్ళే మనతోనే ఉంటారు, మన పార్టీకి సంబంధించిన నాయకులని ఖర్గేతో చెప్పడం కోసమా, లేదంటే వీళ్ళని తొలగించడమై కానీ ఒక కన్ఫర్మేషన్, ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఖర్గేని భేటీ అయ్యారనుకోవాలా? ఖచ్చితంగా అది కాంప్రమైజ్ మీటింగ్ అన్న చర్చ కూడా అటు కాంగ్రెస్ లో మొదలైంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం అటు కొండా మురళి బట్టితో భేటీ అవ్వడం, బట్టి వెంటనే అటు బెంగళూరు వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేని కలవడం, దాదాపు 40 నిమిషాల పాటు తెలంగాణ రాజకీయాలు, తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఏఐసిసి ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు కూడా హైకమాండ్ కు చేరవేస్తున్నారు. వీరే కాకుండా నేరుగా చిన్నారెడ్డి పైన మెగారెడ్డి కానివ్వండి, గతంలో కొద్ది రోజుల క్రితం కొండా సురేఖ వెళ్లి ఏఐసిసి అధ్యక్షులు కలవడం, అక్కడ కూడా కొంత మంగపాటుకు కొండా సురేఖ గురవడంతో రాష్ట్రంలోనే తెలుసుకోవాలని చెప్పడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి రాష్ట్ర నేతల్ని కలుస్తున్నారు. రాష్ట్ర నేతలకు సంబంధించి కూడా ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వాలి, కూతురు చేసిన దానికి తమను నిందిస్తే ఎట్లా, తమను శిక్షిస్తే ఎట్లా, దానికి తామేలా బాధితులు అంటామని అని కూడా అటు సీనియర్ నాయకులకు సైతం దృష్టికి తీసుకుని అందులో భాగంగా గతంలో ముఖ్యమంత్రికి అటు కొండా సురేఖ కుటుంబానికి ఒకసారి సహాయత గురించినట్టు మళ్ళీ బట్టి విక్రమార్క వద్దకు కూడా ఈ పంచాయతీ వెళ్ళింది. ఆ పంచాయతీలో నిన్న అటు కొండమురళితో పాటు రాజగోపాల్ రెడ్డి సైతం కూడా పాల్గొన్నారు. అక్కడ కొంత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా కొండమురళి వివరించారు. బట్టి సైతం కూడా కొంత చూద్దాంలే అన్నారు. కానీ బట్టి నేరుగా బెంగళూరు వెళ్ళడం, అక్కడ ఏఐసిసి అధ్యక్షుని కలవడం ఏదైతే ఉందో ఏ బిజినెస్ చర్చ జరిగినప్పటికీ ఏఐసిసి అధ్యక్షుడు చాలా క్లియర్ గా చెప్పాడు. ఎందుకంటే అటు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎవరు పార్టీకి నష్టం చేకూరలో చేసిన యాక్షన్ తప్పదు అనే విధంగా కూడా అటు డిప్యూటీ సీఎం కు కొంత రిప్లై ఇచ్చినట్టు కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కానీ బట్టి మాత్రం అఫీషియల్ గా తను సింగరేణి గనులకు సంబంధించినటువంటి అంశంలోనే అటు కోల్ మైన్స్ సంబంధించిన అంశంలో బెంగళూరు వెళ్ళాను అని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ రాజకీయాల మీద చర్చ జరిగింది అనేటువంటి చర్చ అనేది కూడా బయటకు వస్తుంది. కానీ మరొక పక్క ఇత్తడితో ఆగకుండా ఇప్పటికి, ఎందుకంటే ఇచ్చినటువంటి రిపోర్ట్, క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ పిసిసికి ఇప్పటికే ఇచ్చింది. పిసిసి సైతం కూడా
ఏఐసిసికి కూడా మెయిల్ చేసింది. ఏఐసిసికి మెయిల్ చేయడమే కాకుండా అటు అటు ఫోన్ కాల్లో కూడా చెప్పినట్టు సమాచారం. కాబట్టి మరి వేటుకు అటు ఏఐసిసి సిద్ధమైతే ఈ వేటు వేసే లోపు కూడా అటు కొండా సురేఖ ప్రధానంగా కూడా అంశం కాబట్టి కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా వేటు పడక ముందే అటు ఏఐసిసి కానివ్వండి అగ్రనేతల్ని కలిసి కూడా ఈ అంశం పైన కూడా మాట్లాడాలి అని చెప్పి కూడా కొండా ఫ్యామిలీ కూడా భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగా బట్టి విక్రమార్క మరి రంగంలోకి దిగారన్నటువంటి టాక్ అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి తొందరలోనే మీరు అన్నట్టుగానే అటు ముఖ్యమంత్రి, పిసిసి, డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఢిల్లీ నేతలతో నిజంగానే బట్టి విక్రమార్క ఖర్గేతో భేటీలకు సంబంధించిన అంశంలో కాంప్రమైజ్ లేదనంటే కొండా విషయంలో కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో కానీ వీళ్ళు పార్టీలో మారుతూ వచ్చినా కొంత వీళ్ళపై ఆరోపణలు ఉన్నా ఎమ్మెల్యేలు విభేదిస్తూ ఉన్నా సో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని సేవలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక పాత్రలు వాళ్ళవి కూడా ఉన్నాయని చెప్పి బట్టి విక్రమార్క ఖర్గేతో కాంప్రమైజ్ గురించే మాట్లాడితే సో మొదటి రోజున కొండా సుస్మిత వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు మహిళా నాయకురాలు మీడియా సమావేశం గాంధీభవన్ వేదికగా పెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు సిఎల్పి సమావేశం అసెంబ్లీలో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు సుమారుగా వారం 10 రోజుల పాటుగా ఇదే జరుగుతోంది. సో ఇంతమందిని కాదు అని బట్టి వీళ్ళ కోసం ఖర్గే దగ్గర కాంప్రమైజ్కి వెళ్ళారంటే బట్టి కూడా వ్యతిరేకంగా మారే అవకాశం లేదా ఎమ్మెల్యేల విషయంలో? ఇంకా ఖచ్చితంగా ఉన్నది గతంలో కూడా. ఎందుకంటే ఎవరో ఒకరు పార్టీలో చొరవ చూపకపోతే అది సమస్య అనేది కూడా పెద్దదవుతుంది. కాబట్టి నిన్న కేవలం బట్టి ఒక్కడే కాదు, అటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సైతం కూడా అటు కొండా మురళి వచ్చినప్పుడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అన్నప్పటికీ అది రాజకీయ భేటీ. ఎందుకంటే కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అంశం కాదు, కేవలం కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి అక్కడ వచ్చారు కాబట్టి మంత్రులు ఉన్నారన్న చర్చ కూడా జరిగింది. కాబట్టి పార్టీకి సంబంధించిన అంశంలో నేరుగా ముఖ్యమంత్రి కానీ ఇతర నేతలు కొంత టైం ఇవ్వకపోవడం, కొండా మురళి విషయంలో, కొండా సురేఖ విషయంలో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అందరూ కొంత మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితుల్లో గతంలో సైతం కూడా బట్టి విక్రమార్క, కొండా సుస్మిత, రేవంత్ అనుచరుల మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా బట్టి, పిసిసి ఇద్దరు కూడా కొండా సురేఖను, సుస్మితను తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లి కాంప్రమైజ్ చేసి మావయ్య అని పిలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక్కసారి, ఎందుకంటే నేతలకు సంబంధించి ఇది ఒక్కసారి, ఎందుకంటే నేరుగా కొండా సురేఖ కాదు కదా మాట్లాడినది, కొండా సుస్మిత. కాబట్టి వాళ్ళు కూడా పార్టీకి ఎంతో కాలంగా మీరన్నట్టుగానే ఎంతో కాలంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇది ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి కూడా కొంత సీనియర్ మంత్రులు కూడా కొంత పట్టుబట్టారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయినప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళ కుటుంబం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా తారాస్థాయికి వెళ్ళాయి. వాటి చాలా తీవ్రంగా పరిగణించాలి అంటూ కూడా క్రమశిక్షణ కమిటీ కాదు, ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీరు అన్నట్టుగానే వాళ్ళు కంటిన్యూ చేశారు. క్రమశిక్షణ కమిటీ సైతం కూడా కుటుంబాన్ని అదుపులో పెట్టుకోబోతుంది. కాబట్టి మంత్రి పైన చర్యలు తీసుకోవాలి, ఆ కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి మాటలకు మంత్రిని బాధ్యులు చేయాలి అని చెప్పి కూడా ఆ క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ లో ఇచ్చింది. కానీ బట్టి మొదట్లో ఆయన కొండా మురళికి సంబంధించినటువంటి అంశంలో కొంత అపాయింట్మెంట్ ఇవ్వలేడు, ఫోన్లు కూడా ఎత్తట్లేదు అనే చర్చ జరిగింది. కానీ చివరికి మరి బట్టికి కొండా మురళి అయితే కలిశాడు. కొంత ఇది ఒక్కసారికి సంబంధించినటువంటి అంశంలో ఏదైనా వాళ్ళను ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేసినా లేదంటే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినా జరిగేటువంటి పరిణామాలు అంటే అన్నింటినీ కూడా కొంత వివరించేందుకు కూడా బట్టి ప్రయత్నించారా అన్న చర్చ కూడా మొదలైంది. కాబట్టి కానీ ఏఐసిసి మాత్రం అటు బట్టి కొంత రాయబారం చేస్తున్నప్పటికీ ఏఐసిసి కూడా సీరియస్ గా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా అటు మంత్రి వర్గంలో ఉన్నటువంటి కొండా సురేఖ మీద వేలినటువంటి పరిస్థితి. కాబట్టి నేరుగా ఏఐసిసి నుంచి వస్తుంది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ సైతం కూడా వెళ్ళింది. కాబట్టి బట్టికి సంబంధించిన అంశంలో ముందు నుంచి కొంత సీఎంతో డిఫర్ అవుతుంటారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల్లో పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా కూడా బట్టి వెళ్లారని చెప్పి ఆయన అనుచరులు చెప్తున్నప్పటికీ ఏదేమైనా సీఎం ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి నిర్వహించి ఇప్పుడు సైలెంట్ ఉందామని వ్యూహాత్మకంగా ఏఐసిసి నుంచి దెబ్బ కొట్టాలని చూస్తున్నాం. ఎంత ఏదైతే ఉందో కొంత కొండా ఫ్యామిలీ సైతం కూడా కొంత డిఫెన్స్ లో పడింది అన్నట్టు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కాబట్టి అటు ఏఐసిసి అధ్యక్షుడు కాదు, నెక్స్ట్ ఢిల్లీ టు మరి అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ అగ్ర నాయకులు అక్కడ ఉన్నారు. కాబట్టి అగ్ర నాయకురాలు అక్కడ ఉన్నారు. కాబట్టి మరి ఆ టూల్ లో ముఖ్యమంత్రి కూడా ఉంటుంటారు, పిసిసి సైతం కూడా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల మీద సీరియస్ గా ఉన్నారు. మరి ఎవరు ఏం చెప్పినా అల్టిమేట్ గా కూడా ఏఐసిసి డిసిషన్ ఉంటుంది. రెండు అటు బట్టి చెప్పినా, అటు రేవంత్ చెప్పినా, అటు కొండా సురేఖ, సుస్మిత వ్యాఖ్యల్ని కూడా కొంత పరిశీలించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఎటువంటి నిర్ణయం ఉంటుందని చెప్పి అటు కొండా సురేఖ, ఇటు పార్టీ వర్గాల్లో సైతం కూడా కొంత ఇంట్రెస్టింగ్, ఆసక్తిగా కొంత కొండా సురేఖ ఫ్యామిలీలో ఆందోళనగా కూడా ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.
సో మొత్తంగా కొండా మురళి నిన్న భేటీ జరిగింది బట్టి విక్రమార్కతో, అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బట్టితో భేటీ జరిగింది. సో నిన్న ఉదయం మొత్తం కూడా బట్టి ఇంట్లో ఈ భేటీలు జరుగుతున్న సమయంలో సాయంత్రానికి ఖర్గే దగ్గరికి బట్టి వెళ్ళడం. సో అయితే ఇది కాంప్రమైజ్ కోసమే వెళ్ళాడు. సీనియర్ మంత్రులు కానీ కొంతమంది పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఈ ఒక్కసారికి వదిలేయాలి అనే రకంగానే కొండా సురేఖ వైపుగా ఉన్నారు. అండ్ కొంత రేవంత్ రెడ్డి సంబంధించిన వర్గం కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా మీడియా సమావేశం పెట్టి రాజగోపాల్ రెడ్డిని, కొండా సురేఖని, చిన్నారెడ్డిని ఏకీపారేయడం విషయంలో కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళని ఆ రకంగా చర్యలు తీసుకోకూడదు. డెఫినెట్గా వాళ్ళని మనకు ఒక అవకాశం కల్పించే వాళ్ళు మన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు అన్నట్టుగానే సీనియర్ మంత్రుల యొక్క సలహా సూచన మేరకు బట్టి విక్రమార్క ఖర్గేతో భేటీ అనేది తెలుస్తోంది. సో మరి ఈ భేటీలో కొండాని తప్పించాలనే చర్చలు జరిగిందా ఇంటర్నల్గా? బట్టి ఏం రిపోర్ట్ కొండా సురేఖ అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి విషయంలో ఖర్గేకి ఇచ్చారు? సో ఖర్గే దగ్గర బట్టి మధ్యలో ఎటువంటి చర్చ జరిగింది, 40 నిమిషాల పాటుగా ఏం చర్చించారన్న దానిపైన కొంత ఆసక్తి రేస్తోంది. కానీ త్వరలోనే ఢిల్లీకి వెళ్ళబోతున్నారు రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క అండ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి బర్తరఫా లేదు ఈసారి ఒక్కసారి కాంప్రమైజా, ఎటువంటి నిర్ణయం ఉంటుందో చూడాలి. గతంలో కూడా కొండా సురేఖకు సంబంధించిన మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం పైన అరెస్టుకు సంబంధించి పోలీసులు కొండా సురేఖ నివాసం దగ్గర వెళ్ళినప్పుడు కూడా కొండా సుస్మిత పోలీసుల పట్ల కొంత అగ్రెసివ్గా వ్యవహరించడంతో పాటుగా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చింది. ముఖ్యమంత్రి అనుచరుల పేర్లు ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి పేరు ప్రస్తావిస్తూ కొన్ని హైలైటెడ్ వర్డ్స్, అంటే కొంత ఆగ్రహంతో కూడినటువంటి మాటల్ని కొంత అగ్రెసివ్గా మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా కాంప్రమైజ్ చేశారు, మామ అని పిలిపించారు రేవంత్ రెడ్డిని. సో ఇదంతా కాంప్రమైజ్ అయింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఈసారి మాత్రం కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ లేదన్నట్టుగానే తెలుస్తోంది ముఖ్యమంత్రి వైపు నుంచి. కానీ సీనియర్ మంత్రులు మాత్రం కాంప్రమైజ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వెళ్తుంది? బర్తరఫా లేదు బుజ్జగించే ప్రయత్నమా? ఏం జరిగిద్దో చూడాలి. టోర్నమెంట్ కి ముందు pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో.